పరిధిలోని గూడూరు గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేశంలోని అత్యంత శ్రీ గురుపీఠంలో కొలువుదీరిన దత్తాత్రేయ స్వామి గురించి వివరించిన శ్రీ గురుపీఠం ఫౌండర్ చైర్మన్ పెద్దగోని జిన్నారం శివకుమార్ గౌడ్ వివరిస్తూ ఏ అవతారమూర్తికి లేని గురుదేవ అన్న విశేషం దత్తాత్రేయుల వారికి మాత్రమే ఉంది. అసలు గురు శబ్దం పుట్టింది వీరి నుంచే. అందరికంటే జ్ఞానులైన పెద్దవారిని మనం గురువులుగా భావిస్తాం. సమస్త ప్రాణకోటికే కాకుండా సమస్త దేవతలకు గురువు దత్తాత్రేయుడని ప్రతి యుగంలోనూ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది రాక్షసులు మాత్రమే లోకల్లో గడగడలాడించడం, వారిని సంహరించడానికి అమ్మవారు అయ్యవారు ప్రత్యేక అవతారాలెత్తి వారిని సంహరించేవారు. ఇది కలి ప్రభావం వల్ల మనిషిని అధోగతి పాలు చేస్తోంది. మనిషిని మనిషిగా, సాధకునిగా, మహాజ్ఞానిగా, మహాయోగిగా మార్చాలని సత్సంకల్పంతో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వం, త్రిమూర్తి తత్వం ఏకత్వ రూపుడిగా దత్తాత్రేయుడిగా అవతరించాడు. అప్పటి నుంచి దత్త అవతారాలు కొనసాగుతూనే వచ్చాయని తెలిపారు. దాని